నమస్తే. ప్రజెంట్ మనం అమన్గల్లోని పులిగోనిపల్లిలో ఉన్నాం. పులిగోనిపల్లి తండా అందరికీ తెలిసిన విషయమే. నిన్న ఈ పులిగోనిపల్లి తండాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి అనుమానంతో కొడుకుని తల్లిని చంపేసిండు. దారుణంగా చంపేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఇంకో బిడ్డ మీద కూడా హత్యా ప్రయత్నం చేసింది, కానీ ఆ బిడ్డ ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. సో ఇక్కడ ఆ కవిత భర్త ఎవరైతే ఉన్నారో అతని పేరు రామదాసు, భార్య పేరు కవిత. వాళ్ళిద్దరికి 4 సంతానం, 3 బిడ్డలు, 1 కొడుకు. ఇతను ఎప్పుడు తాగుతూ భార్య కవితను ఇష్టానుసారంగా కొట్టడం, పిల్లల పైన ఇష్టానుసారంగా దాడి చేయడం, ఎన్నో సార్లు భార్య మురబెట్టుకున్నా కూడా భార్యను ఎట్లా ఎటుగుడుక చంపాలి, ఏమైనా చేయాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి పథకం పనుకున్నాడు. ఎట్లా చేసి చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉండి అంటే తాగడానికి డబ్బులు లేక భార్య దగ్గర 2,000 రూపాయల కోసం రాత్రి తీవ్ర గొడవ అయింది వాళ్ళిద్దరి మధ్యలో. ఆ గొడవలు ఎట్లా చేసి ఈ భార్యతోని నేను ఈ భార్యను హతమారిస్తేనే నాకు మంచిగా సెట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాడు. ఆయనతో అతి దారుణంగా కొడుకును భార్యని చంపేసిండు. బిడ్డ మీద కూడా దాడి చేసిండు. కానీ బిడ్డ ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. అసలు ఏం జరిగింది, అసలు ఇదంతా ఇంత దారుణానికి కారణం ఏంటి, ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీతోని, వాళ్ళ కూతురు పావని అని ఉంటుంది, తనతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి కవిత, మీ కవిత గారు తెలుసా? చనిపోయిన కవిత తెలుసు. ఏమైతుందండి మీకు? నా ఫ్రెండ్ అవుతుంది. మీ ఫ్రెండా? వాళ్ళ భర్త రామదాస్ ఏమో కొడుకు అవుతాడు. కొడుకు అవుతాడు. ఎంతమంది రామదాస్ కొడుకులు? రామదాస్ కవిత కొడుకులు ఎంతమంది? 3 బిడ్డలు, 1 కొడుకు సార్. 3 బిడ్డలు, 1 కొడుకు. ఏం జరిగింది అసలు? అంటే మా పొద్దు మీక ఇద్దరు గొడవ చేసిర్రు. గొడవ చేస్తే ఆమె రొట్టె చేసింది. రొట్టె చేసి ఆ రామదాస్ కి స్నానం చెప్పింది. స్నానం చేపించి తిని పట్టుకుంది. అంటే పొద్దుగాల లేచి చూడరారు, 3 సాగు బతుకుంది. 3 సాగు బతుకుల. అంటే ఘోరంగా ఆమె పరిస్థితి అంటే 3 బిడ్డలు రోజు పనికి పోతుంది. పనికి పోతే పైసలు కూలి చేసి అప్పుడే కూరగాయలు తెచ్చేది. బియ్యం లేవు ఇంట్లో. ఇంకా ఇంట్లో ఏమైనా తేయాలంటే ఆమె తేయాలి, తెచ్చి పిల్లలకి కాపాడేది. 2 బిడ్డలు ఉన్నారు కదా, ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. తల్లి ఉంటే చూస్తాడు, మళ్ళీ ఆయన వస్తాడు, ఆమెకు చంపేస్తాడు. అంటే రోజు ఊర్లో పొట్టి తాగేది, తినేది అవే ఆయనకు. ఏడ పనికి పోతే నువ్వు పనికి పోయినావు, పైసలు అని చెప్తాడు. మళ్ళీ ఎవరైనా ఇంట్లో లేకుంటే, ఇంట్లో లేవు అని కూరగాయలు ఇట్లా లేవంటే పైసలు ఆడితే ఇచ్చేది. మళ్ళీ ఇస్తుంది, కానీ ఇప్పుడు లేవు కదా ఇంట్లో గడిపేకి ఒక పూట అని ఇచ్చేది. కానీ మంచి ఆ కవిత అంటే రోజు పని పోతుంది, ఏ పని అయినా చేయనని చెప్పదు. అది 3 బిడ్డకు, 1 కొడుకుది, 1 బట్టలు ఇప్పలే, ఏమి ఇప్పలే, ఆమెనే ఇచ్చేది. బిడ్డలు కూడా ఆమె ఇచ్చేది. ఆమె చీరన్ని ఫస్ట్ అన్ని కలబెట్టిండు. ఇంత ముందు సంవత్సరం ముందే కలబెడితే ఎవరైనా చీర లేదంటే ఆడలకు ఎట్లా ఉంటది, కూలి చేసి 4 చీర తీసుకుంది. ఎట్లా మరి ఇప్పుడు 3 ఆడపిల్లల పరిస్థితి? 3 ఆడపిల్లలు అంటే మేము మీరే చేయాలి. ఎట్లా అని సార్ ఇట్లా ఎవరైనా వస్తే వాళ్ళే చేయాలి. మళ్ళీ ఘోరంగా అంటే ఇంత ఘోరంగా చేయవద్దు. తాగువాడు 2 రిందల పని చేస్తారు, 4 రోజులు ఇట్లా ఉంటాడు. ఆడపిల్లలు ఉండారు, చూడరు. మళ్ళా పిల్లలు ఉన్నారు, నేనేం బతికియాలి, తినిపియాలి, బియ్యం లేదు, ఇంట్లో గింజలు లేవు, సబ్బులు లేవు, ఏం లేవు. ఆడపిల్లలకి ఎంత ఉంటది, మనం నీ మొగడు ఒకడను అని నీకు తిరుగుతున్నావు. అందరు ఆడపిల్లలు ఇంట్లో ఉండారు, ఏం తెలుసు ఆయనకి? ఏం తెలియకపోయా. ఆడ మంచిగా ఉన్నా కానీ కూలి తెచ్చి 4 తెచ్చి ఎవరన్నా ఇంత బియ్యం ఇస్తాం, ఇంత గింజలు మిరపపోడు ఎంత ఇచ్చి ఆమె సాధించింది. సాధించినా కానీ 4 రోజులు కట మిల్లులో పని చేస్తావు, ఏడైనా తెచ్చుకుంటావు, తింటావు, తాకుంటావు. మళ్ళీ లంజది ఎక్కడ పోయినావు, ఏం పని పోయినావు, ఎవరితోటి పోయినావు? అంటే ఆమెనే పని చేస్తుంది, మళ్ళీ ఆమెనే తిట్టుడు. మీరు వాళ్ళ పాలు కానీ దగ్గర వాళ్ళు కుట్టిన అక్కడ ఉండరు, ఇలా ఇల్లు ఇక్కడ ఉంటాయి. అయితే మేము వాళ్ళ 3 తాతలు మేము. అయితే మళ్ళీ వాళ్ళ ఇట్లా జరిగినా మేము ఇంత పట్టించుకోము. ఎప్పుడైనా గుత్తమ్మ ఎగుతాడు,
వైరు గుంజుకుంటాడు, తమ్మ ఎక్కుతాడు, ట్రాన్స్ఫర్ ఎక్కుతాడు, అందరు ఇట్లా చచ్చిపోతాడు అండి. అందరు భయం. మళ్ళా వీళ్ళు గొడ్డలు కత్తిలు తీసుకుంటాడు. భయపడి ఇన్ని చోటలు కూడా దూరం వెళ్ళిపోతారు. వాళ్ళు సావిని బతుకని మనకేం సంబంధం, మన ఇల్లు బదనాం వస్తుంది. పని చేయ సాత కాకుంటే పని చేయొద్దు. కానీ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, కన్నాడు. ముగ్గురు ఆడపిల్లలను కన్నాడు, కొడుకుని కన్నాడు. ఇవాళ లవ్ మ్యారేజ్, ఇవాళ పిల్లగాన్ని చంపిండు. ముగ్గురు ఆడపిల్లలు ఏడు కాకుండా అయిపోయారు. తల్లిని చంపిండు. ఇప్పుడు మీరు ఒక ఆడపిల్లనే, మీరు చిన్నప్పటి నుంచి తల్లి సందన పెరిగిన వాళ్ళు. తల్లి లేకుంటే ఎట్లుంటది ఆడపిల్లకి? ఎట్లా ఉంటది మరి? ఎవరు చూడారు? ఏ పరిస్థితి లేదు. ఈయన తండ్రి ఉంటే ఏం చూస్తాడు? బట్టల్లో చూస్తాడా? ఆడపిల్లలకు చూస్తాడా? మోగలకు చూస్తాడా? ఎవరికి చూస్తాడు? ఈ సంసారం ఎట్లా ఉంది? మన ఈ తిండి ఎట్లా ఉంటది? ఈ సంసారం మన ఆడ మనిషి నేను చెప్తేనే సమాధానం కుదురుతుంది ఇంట్లో మనుషులు. అయితే ఆమె చెప్పకుండా ఎవరు? నీ కూడా చెప్పావు, నీ కూడా తిండి చెప్పావు, నీ కూడా ఆమె ఇంట్లో కూర్చోబెట్టావు. ఏం పని చేస్తావు? నీ ఈ చోటు పని చేయవద్దని ఎంత చిన్న పిల్లలకు ఎంత గీలాడి ఎంత మంచి మాట చెప్తే ఈనాడు. నీ మాట అన్న ఎక్కడో లంజాది, నీ ఎక్కడ ఓకు, నీ సోబతి ఎక్కడ ఓకు, నీ పని చేయకు, నేను తెచ్చి పెడతా అని చెప్తాడు. నీ తెచ్చి పెట్టినా గానీ నాకు చేతులన్నాయి, నేనైనా వండి పెడతా ఇంట్లో అని చెప్తాది. కానీ ఈనాడు తాగి వస్తాడు, సరే ఇంట్లో ఉండని చెప్తాడు. పిల్లలకి ఏం తాపియాలి, ఏం ఇప్పియాలి? బట్టలు లేవు, గింజలు లేవు. మంది ఇంట్లో అయితే మన ఉప్పు కారం ఇస్తాం కానీ రోజు ఇస్తాం, ఒకనాడైతే ఇస్తాం, రోజు ఇస్తామా? ఎట్లా సాధించగా న్యాయం కనుక్కొని ఇవ్వాలి. 4 రోజులు పిఎస్లకి వెళ్ళి పోయిండు. ఆ మిల్లులో పైసలు 4 రోజులు చేసిండు. పిఎస్లకి వెళ్ళి 8,000 తెచ్చిండు. 8,000 6,000 తిన్నాడు. ఎవరు దోస్తుల పడి తిన్నాడు, తాగిండు. నిసోటలో ఆయన పెళ్ళలు కూడా చనిపోయినాయి. ఎవరెవరో దొంగలంజలు రోజతన పోయిండు, తాగిండు. తాగి ఇంట్లో వచ్చి తిన్నాడు. మళ్ళీ పెళ్ళమే 2,000 ఉంటే గుంజుకున్నది. గుంజుకుంటే మళ్ళీ 2,000 కన్నా వచ్చిందా పంచాయతీ? 2,000 ఎందుకు గుంజుకున్నావని అట్లనే తినకుండా అట్లా వండుకున్నాడు. పండి ఇట్లా వండుకున్నాడు. ఆమె మంచిగా వండుకున్నాడు. నేను పని చేసి వచ్చినా, నేను అలసిపోయినా అని ఆ పిల్లల దగ్గర తీసుకొని ఆమె కూడా వండుకున్నది. అయితే ఎట్లా చంపిండో సారిగో ఇట్లా తల వేసుకున్నారు వాళ్ళు. ఆ రూమ్ లో వండుకున్నారు. ఆ రూమ్ లో వండుకుంటే మనకు తెలియకపాయి. ఆరిటికి లేచినాం. సోని గింట ఏం లేదు. ఈ రూమ్ లోనే ఇంట్లోనే మేము వండుకున్నాం. ఏం ఎప్పుడు గొడవ పెట్టుకున్నా చిన్న పిల్లలని లేచి వస్తారు. కానీ మొన్న రాత్రి చనిపోయిన రాత్రి ఎవ్వరు పిల్లలు లేవలే, ఆమె లేవలే. ఆయన కూడా సపడాగా కూడా వెళ్ళిపోయిండు. నేను మిల్లు పోతా అని మళ్ళీ డోర్ దగ్గర చేసుకుని వెళ్ళిపోయిండు. అయితే ఈ ఇల్లు మొత్తం వాళ్ళదే. వాళ్ళదే. అయితే కవిత అందరితోటి మంచి సార్. ఏడ పని చేసినా గానీ, ఏడ కూలి పోయినా గానీ, ఇంట్లో ఉన్నా గానీ, లేకున్నా గానీ కొట్లాడి తింటది. పిల్లలకి ఏం పెట్టాలి ఎత్తామా, ఏం పెడతారు మీరు తిట్టకూరి, నాకు తిట్టినా గానీ నాకేం తెలగదు. మీ ఆడపిల్లలు ఎట్లా ఉండరు, నేను కూడా అట్లే ఉండా. మీరు కన్నెలే గానీ మా కన్నెలు అట్లా మీరు ఉండరు. అయితే ఎవరు చూడకుండా నా తల్లిదండ్రులు లేరు. నా ఒక తమ్ముడు ఉంటే దేశం వెళ్ళిపోయిండు. ఎవ్వరు లేరు. నాకు ఒక అక్క ఉంటే ఆమె బియ్యం పంపిస్తుంది, గింజలు పంపిస్తుంది, ఏమైనా పంపిస్తుంది, కూరగాయలు పంపిస్తుంది, బట్టలు ఇప్పిస్తుంది. పిల్లలకు చూసి ఆమె పంపిస్తుంది. ఏదైనా పరిస్థితి. మళ్ళీ గురు సంఘం ఉంది, సంఘంలో ఏం కట్టాలి, పిల్లలకి ఏం సాధ్యాలని ఆమె కూలిపోతే ఇట్లా తిడతాడు. వద్దని చెప్తాడు. వద్దని చెప్పినా గానీ ఆమె ఈయనకుండానే మంది ఎట్లా పని పోతుంది. ఆమె చేసిన కష్టం కూడా తినరు. అన్ని కూడా కూర్చొని నేను పెడతా అని చెప్తుంది. చెప్పుకున్నా నేను చేస్తా, నేను కడమిలో నేను పని చేస్తా, నేను తింటా, నీ ఊకో, నీ ఎక్కడన్నా సావు, నీ బతకవద్దు, నేను కూడా బతకవద్దు. పిల్లలన్నా సాగు కొడతా, నీకైనా కొడతా. గానీ నీ కొట్టినా గానీ నేను పానం నీతోనే తీసిపిస్తా. గానీ నీవైతే మంచిగా ఉండు. అయితే నీ తమ్ముతోని కొట్టియాలా, నీతోటి కొట్టిస్తా, నీ అమ్మతోని కొట్టియాలా, ఎంత మందితోని కొట్టిస్తావు? పాలలందరు కొట్టిర్రు నీతోటి. నీకేడన్నా పట్టే నీ పోతే అందరు కొట్టిర్రు. లంచాది నీ మోగానికి నీ దగ్గర ఉంచకుండా అని మంది కొట్టిర్రు. ఎంత మందితోని కొట్టియాలి, ఎంత మందితోని సావాలి నేను? ఎంతైనా సాధించినా గానీ నీవు లేవు నా పానానికి, తిన్న నీకు వచ్చినావు. పిల్లలకన్నా పట్టుకుపోయినా దేశమైనా వెళ్ళిపోతా అట్లా చెప్పింది. కానీ ఈయన కూడానే ఆమె నిద్రలా పని చేసుకున్నాడు. అయితే పనుకో మళ్ళీ లేవకుండానే మంచిగా ఇయ్యడంగా వెళ్ళిపోయాడు. మన ఇగో అందరు ఇల్లు ఇక్కడ ఉంటే పక్కనకి వెళ్ళిపోయాడు. అదే పరిస్థితి సార్. ఆయనకు తండకు వస్తే మాకు అన్ని పరిస్థితి బాగుండదు. పెళ్లి కార్యం చేసినా గానీ తాగి కొట్లాడ పెట్టుకుంటాడు. ఏ కార్యం చేసినా గానీ జరిగేనియరు. ఏ చిన్న దావత్ ఉన్నా గానీ జరిగేనియరు. ఏ ముత్యాలమ్మ పండుగ చేసినా గానీ మొక్కేనియడు. తాగి ఇట్లనే గొడవ, ఇట్లే పంచాది. ఎప్పుడు చూసినా గానీ ఇలా ఇంటితోని పంచాది. మళ్ళీ అందరు పాలలు అందరు మంచిగానే ఉంటాం సార్. కానీ ఇలా ఇంటితోని పంచాది. ఆయన సాబ్ ఎప్పుడు తండకు రావద్దు,
శాశ్వతంగా ఆయన ముఖం చూడవద్దు, తండ ముఖం చూడవద్దు, ఊరు ముఖం చూడవద్దు. ఆయన మర్డర్ కేసు ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి ఏందన్నట్లు. ఇప్పుడు ఆడపిల్లలు ఎదిగే ఆడపిల్లలు తల్లి అవసరం, తల్లి అవసరం ఉంటది. పెద్ద మనిషి రేపు తెల్లారి ఇప్పుడు రిటర్న్ అడిగితే ఇప్పుడు మన అందరు మా వాళ్ళు పోయిరు, కేసు పోయిరు. ఎట్లా చంపినావు, ఏం చేసినావు అంటే నేను తాగే మధ్యలో కొట్టి ఎందుకు కొట్టినావు అంటే నేను పండుకోను, అయితే నేను రోకల బండతోని కొట్టేసిన. ఫస్ట్ పెళ్ళానికి చంపినాక కొడుకు పంచిన చిన్న పిల్లకు చంపి మళ్ళీ రోకలతో బండతో చంపి మళ్ళా చాకితో పొడిచిన, 7 కాడికి పొడిచిన. నేను మిల్లు పోతాను బయటకు వెళ్ళిపోయాను. పిల్లగానికి ఎంత ఉంటాయమ్మా? పిల్లగానికి ఎంత ఏజ్ ఉంటది? ఈ పిల్లగానికి 4 సంవత్సరాలు ఉంటాయి సార్. 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. 4-5 నడుస్తుంది. ఆయనకు సాగొట్టిండు. ఇగో ఈయన కూడా కొడుకు లేరు, ఈయన కూడా ఆడపిల్లలు ఇద్దరే. ఈయన మోకం చూసాడు కూడా. వీళ్ళిద్దరు వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు, 5 ఆడపిల్లలు, ఒకటే పిల్లగాడు మగ. ఈయన బారసోడు ఒకడే, అందరికన్నా చిన్నోడు పాప. పిల్లలు అందరు ఆడపిల్లలు అయినాక వెనక సిరి కొడుకు పుట్టిండు, మంచి పాప. అట్లా సాధించిండు సార్. ఏం చేయాలి ఆయన రాకుండా జరిగిందా? ఎప్పుడు జరగలేదు సార్, ఇది ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు జరిగింది సార్. ఎవరో ఫోన్ లో చూసినాం సార్, కానీ ఇప్పుడు కళ్ళతోని చూసినాం. ఇప్పుడు మన చేతి కాడ చూసినాం, చేతితోని పానం తీసిండు. ఆయన ఇంటి కాడ వచ్చి ఏం సాధిస్తాడు? ఆడపిల్లలు కూడా సాగొడతా తండకోసని మళ్ళా చెప్తున్నాడు, రిటర్న్ పంపిస్తున్నాడు మళ్ళా. అయితే ఆడపిల్లలకు బతికిస్తాడు, అయినా బతాడా మరి? అయితే ఆడపిల్ల ఆయన గిడిస్తే ఎవరైనా కొట్టేస్తాం. ఇక్కడ ఉంచాం, మేము తండాలా ఉంచాం, మా ఇంటి దగ్గర మేము ఉంచాం. కర్ణాటక తాగుడే, ఏదైనా కరెంట్ అండి. అందరు ఇప్పుడు సంతకాలు పెట్టినా గానీ ఓకే సార్, అందరు ఊరు మొత్తం ఓకే, ఊరు మొత్తం సిద్ధమయ్యారు సార్. ఈ చోటు జరగాలంటే ఎప్పుడు జరగలే సార్, ఇప్పుడు జరగలే, ఎప్పుడు జరగలే. ఆడపిల్లలు ఉన్నా గానీ మగ పిల్లలు ఉన్నా గానీ అందరు పాలని. ఒక కోడి కూడా చంపాం మనం, ఒక చిన్న పిల్లగానే చంపాం. ఏదైనా చంపితే మన అబ్బాయి ఎట్లా చేసిందని, ఒక సూది అన్న సూది పని చేస్తే ఒక సూది దొరికితే ఎక్కడ ఎట్లా తిరిగిందని పానం మనకు పోతుంది. ఆడపిల్లలకు పానం తీయాలంటే ఎట్లా తీసిండు ఈయన? అందరు వాళ్ళకు కుటుంబంలో చచ్చిండు. అయితే నా కుటుంబంలో పోయింది, మళ్ళీ నాకేం సాధించారు, నాకేం పట్టుకున్నారా వీళ్ళని. రేపు కూడా తాగి మాకు ఇంటికి 100 మంది తయారు. నీ అంటే మళ్ళీ ఇంకోటి తయారవుతాడు, ఇంకొన్ని మళ్ళీ ఇంకోటి అంతా ఒక్క తయారవుతాడు. అయితే ఏమైనా చుట్టాలు వస్తారు, బుట్టాలు వస్తారు, ఏమైనా దావా చేస్తాం, మేము బయట వండుకుంటాం. ఇంకో ఇల్లు దగ్గర, ఈ ఇల్లు మా దగ్గర. తెల్లారి మేము బయట వండుకుంటాం. మీ లేక హైదరాబాద్ లో ఉంటే బయట లోపట్లే వండుకుంటాం. మేమైతే ఊరలో అయితే బయట వండుకుంటాం సార్ కదా. చిలకబొడ్డి పోతాం, ఏడన్నా నీ చంపిపోతే ఏం చెప్తాం, ఏం పట్టిస్తాను నీకు? నా పిల్లలకే సాగొట్టుండి ఎవరు పట్టిస్తారో అని గవర్నమెంట్ లో పోతే ఏం చేస్తాం? దానికి ఏం చేయం. అదే సాధిస్తాం. ఆయన సాగు ఏమన్నా చావాలి, అక్కడన్నా చావాలి. పోలీసుల వాళ్ళు కూడా ఇక్కడ ఇడిచి పెడితే మేమైనా సాగొడతాం. కవిత మీ అందరితో మంచిగా తిరిగేది, ఇలా కవిత చచ్చిపోయింది, కవిత బిడ్డలు ఉన్నారు. రేపు తెల్లారి దగ్గరికి రానిస్తారా మీరు? రాయనిస్తామమ్మా, రాయనిస్తాం. గింజలు బొంజలు బియ్యము బట్టలు ఏదైనా ఇప్పిస్తాం, చూస్తాం. ఒక్కనాడు ఉంటే బడికి పోతుంది, వస్తాం, తాను గిట్ట చెప్పిస్తాం. ఎన్ని రోజులు చూస్తారు? ఎన్ని రోజులు చూడగలరు? ఒక 4 రోజులు చూస్తాం. దినానికి చూస్తామా? ఎప్పుడు ఉంటామా? మన టైం ఉండవు, ఎవరి పని కాళ్ళు వెళ్ళిపోతాం. అట్లా పరిస్థితి అవుతుంది. వాళ్ళ పరిస్థితి, ఆడపిల్లల పరిస్థితి. గవర్నమెంట్ లో ఏమైనా ఇస్తారా? బట్టలు ఇస్తారా? మేము కూడా మీ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారితో ఆర్థిక సాయం చేయమని చెప్పేసి అన్నాం. సరే ఓకే మరి, అది మరి ఓకే అయినా సార్. కానీ బత్తారు పిల్లలు, ఆడపిల్లలు ఏడైనా చూసుకుంటారు, కానీ ఈయన కట్టే తండకు రావద్దు. ఆడపిల్లలు వాళ్ళ తాత ఉండాడు, చిన్న తాత ఉండాడు, వాళ్ళ చిన్న నాయన ఉండాడు, వాళ్ళ బాబాయ్ ఉండాడు, వాళ్ళైనా చూసుకుంటారు. కానీ ఈయనకైతే తండకు రావద్దు. ఈయనకైతే అవసరం లేదు తండకు. ఆయన ముఖం చూడవద్దు, మేము మా ముఖం ఆయన చూడవద్దు. మా తండకు రావద్దు, మా పరిస్థితి ఉండవద్దు, వాళ్ళ చోటు పరిస్థితి రావద్దు ఎవరికి. మనస్వార్థం ఉంటే నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను అప్పుడప్పుడు నేను వచ్చి వెళ్ళిపోతా. వాళ్ళు చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటాడు వాళ్ళు. మరి అంత ఘోరంగా చేస్తారని నాకు తెలియదు. అది ఇంకోటి అంటే బయట చెప్తూనే ఉంటా. బయట నుంచి నేను తోలుకొచ్చి చంపేస్తా, బయట నుంచి తోలుకొని చంపేస్తా, నువ్వు పండుకునే లోపల నేను చంపేస్తా అని. అదైతే వాస్తవం చెప్తే నేను కూడా విన్నా. అట్లా చేయడని నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. అది తాగుతాడు, చేస్తాడు, అంతలా ఆడుచుకుంటా ఆయననే పండుకుంటాడని. ఇన్నే ఉంటాడు. నేను వస్తే సైలెంట్ గానే ఉంటాడు. నా భయం ఫుల్ భయం అని, ఫుల్ భయం. నేను హైదరాబాద్ నుంచి వీడికి వస్తే 3-4 రోజులు వీడుకుంటా. నేను ఉన్న రోజు వరకు మంచిగానే ఉంటాడు.
నేను వెళ్ళిపోయే సరికి వరకు దోస్తుల వెంబడి తాగి సాయంత్రం తాగి అక్కడ కూడా మాట్లాడుకుని ఇంటికి వస్తారు. మళ్ళీ వాళ్ళు ఏందో చెప్తారేమో ఇక్కడికి వచ్చి పెళ్ళంతో గొడవ పడతాడు. నీ వదిన మరి ఏం చెప్తుండే, నీకు ఏమైనా చెప్తుండేనా మీ అన్న ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని? మీ వదిన మా వదిన నన్ను ఇప్పటి వరకు నా మాట ఏమని మీ అన్న ఇట్లా సతాయిస్తున్నాడు అని చెప్పింది అంటున్నా. సంతాయిస్తానని చెప్పింది మరి మీ అన్న ఏమైనా కొట్టినావా ఎప్పుడన్నా? కొట్టేసింది మారలేదు ఆయన ఇంకా మారలేదు. కాళ్ళు ఈ చేతులు పెళ్లి కాకముందుకు బానే ఉండేనట. పెళ్లి ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకుని కూడా ఒక 3 ఆడపిల్లల వరకు పుట్టినప్పుడు వరకు కూడా ఏం తినలేదు, ఏం తాగేది అలవాట్లేదు. వాళ్ళకి నాన్ వెజ్ కూడా ఏం ఉండదు. అది బాబు పుట్టినప్పటి నుంచి బయట ఎవరెవరో చెప్పిర్రు ఆయనకు చెడు దోస్తానం నుంచి వచ్చేది. నీ బాబు నీది కాదు, బాబు నీది కాదు, అది కాదు అని తాగిన మొత్తంలో ఎవరెవరో చెప్పి ఆ మీనిలా అనేది ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. బాబు పుట్టినప్పటి నుంచి నీ బాబు నీ కాదు, మమ్మల్ని తెలుసు నీ బాబు దాడి అంటే ఆయన వల్ల ఏం కాదు. ఇద్దరు ఉండొచ్చు మీ అనుమానమా? అన్న అనుమానం అయితే ఇద్దరు ఉండొచ్చు. నాకు ఇప్పుడు మీ వదిన మీద ఏమైనా అనుమానం పెట్టుకున్నాడా మీ అన్న? అనుమానమే. ఏమనుమానం? అదే బయట పనికి బయటికి వెళ్తుంది, పోతారు ఆ బయటికి పనికి వెళ్తుంది కదా, బయట ఏం చేస్తుంది, ఎక్కడ పోయి వస్తుంది అనేది. ఇప్పుడు భర్త సంపాదించకపోతే భార్య పని చేయాల్సిందే, పిల్లలను చదవాల్సిందే. ఇప్పుడు భర్త పని చేయకుండా ఆమె కంపల్సరీ బయటికి వెళ్ళాల్సిందే. ఈమె ఇప్పటి వరకు ఆమె బట్టలు గిట్టలు ఏమి ఇప్పేకుంది. నేనే పండుగ పప్పులు వేస్తాను, నేనే ఇప్పిస్తాను, పైసలు ఇచ్చిపోతా. మా వదిన కూడా మంచిగా చూసుకుంటది. కానీ ఆయన రోడ్డు పోటు ఎంత అవారం ఉంటాడో అంత మేము కూడా అంత పట్టించుకోలే. ఆయన తాగి పిచ్చోన్లాగా ఇట్లా చంపినా లేకపోతే ఏమైనా అనుమానం ఇట్లా అట్లా ఏమైనా ఉంది? అనుమానం అంటే నాకు అది వాస్తవం అయితే నేను అనుమానం అంటే కాదు. అది ఈ తాగిన మత్తులో 2-3 ఏందో చెప్పి దారుణం చేశారు. అది అయితే వాస్తవం. నాకు ఏడున్నావు నిన్న మొన్న చంపినప్పుడు మీ అన్న ఏడున్నప్పుడు? నేను హైదరాబాద్ లోనే ఉన్నా. అదే రోజు వచ్చినావా? అది ఇంకా ఇప్పుడు వచ్చిన పాప దగ్గర ఉన్నా నేను. అంటే నువ్వు నిన్న రాలేదు, అప్పుడు కూడా రాలేదు. అప్పుడు పాపను చూసుకోవాలి, పాప సీరియస్ ఉంది కదా. ఎట్లుంది మీ పాపకు? పాప కూడా సీరియస్ ఉంది. ఏమంటారు డాక్టర్లు కూడా ఏం అంత పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఏది ఉస్మానియా హాస్పిటల్ గవర్నమెంట్ కదా, మరి గవర్నమెంట్. అది ఎవరైనా ఎమ్మెల్యేలు ఏమైనా సహకారం నుంచి బయటగా ప్రైవేట్ లా జైన్ చేపిస్తే అది కూడా కోల్పోతుందేమో అని. 3 ఆడపిల్లలు, ఇప్పుడు ఒక పిల్ల హాస్పిటల్, ఇద్దరు మీరు వాళ్ళకి బాబాయ్ అవుతారు. తల్లి చనిపోయింది, తండ్రి జైల్లో ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇప్పుడు? ఎందుకనంటే అది నానమ్మ లేదు, నానమ్మ ఉందా? ఉంది, నానమ్మ ఒకటే ఉంది. ఏం చేయగలుగుతారు ఇద్దరు ఆడపిల్లలు? ఇప్పుడు ఏమంటే మొత్తం నా బరువు బాధ్యత నాదే. అదే బరువు మీదనే ఉంది. అది అయితే నేను చూసుకోవడం, ఈ పాప కొరకు నేను కొద్దిగా టెన్షన్ పడుతున్నా. ఇంకా చూసుకుంటారు, నీవు మీ చెల్లెలు భర్తను అందరూ చూసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఈ మీ అన్న పంచాయతీ ఏంది? ఏం కావాలి ఆయనకు శిక్ష? ఆ శిక్ష అంటే ఊరి శిక్షనే. అది వచ్చినా గానీ నాకు శిక్ష ఏం చేస్తావు మరి? అంటే జైల్లోనే మరి శాశ్వతంగా జైల్లోనే ఉంటుంది. బెయిల్ మీద వస్తాడు బయటికి, బెదిరిస్తున్నాడంట. మళ్ళీ రిటర్న్ కేసు, రిటర్న్ జైలుకే పంపించాలి. మళ్ళీ ఆయన వచ్చేది పిల్లని ఏం చూడాడు. మమ్మల్ని మా పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీ అన్న మీ పిల్లల్ని ఎప్పుడన్నా ముద్దాడిండా? నా పిల్లలు అని ఇప్పటికరు ఎప్పుడు ముద్దాడలే. అసలు 10 రూపాయలు కూడా చేతిలో ఇవ్వకపోతుంది. మొత్తం నేనే మొత్తం అన్నిటికీ నా సరుకులని, అది ఫుడ్ గిడ్డు బియ్యం అంతా నేనే చూసుకునేవాడు. ఇట్లా ఉంటాడని మా వదిన ఏం చెప్పలే. ఇప్పుడు మీ వదిన కవిత ఉంది కదా, నా భర్త ఇట్లా సతాయిస్తున్నాడు, ఎప్పుడైనా పోలీస్ కేసు అన్న పెట్టిందా? మరి పెట్టింది, ఆల్రెడీ పెట్టింది. దానిపైన పిటిషన్ ఉన్నది. అయినా కూడా మారలే. పోలీసులు ఏం చేసుకుంటారు, ఏం పీకుంటారు. ఇప్పుడు రోజు పోయి వస్తున్నారు అని అదే కామన్ అని కూడా లైట్ లేదు. పోలీసులు కూడా ఏం పట్టించుకోలే. ఆయన ఎన్నిసార్లు పిల్లలు తోలుకుపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానీ మేమేం చేస్తాం ఆయన తాగుతాడు అట్లా మేము చేస్తాం. ఆ పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు. మీ ఎమ్మెల్యే ఎవరైనా మరి పరామర్శించారా మీ కుటుంబాన్ని? ఇప్పుడు వరకు ఎమ్మెల్యేలు రాలేదు, ఎవరు లీడర్లు రాలేదు. ఇప్పుడు ఆ పిల్లల బాధ్యత మాత్రం మీరే తీసుకుంటున్నారు? పిల్లల మొత్తం బాధ్యత మొత్తం నాదే. కొద్ది బయట ఎమ్మెల్యేలు లీడర్లు అయినా వాళ్ళ సహకారంతో పాపని కొద్ది బయట తీస్తేనే అది నేను కోరుకుంటున్నాను. ఏందమ్మా మీ బావ ఇంత దారుణానికి ఒడిగట్టిండు? కన్నా కొడుకును, కూతురును, భార్యను,
ఆ, ఇంతగా మిల్లులో పని చేస్తాడు, తాగుతాడు. ఉమ్, తాగి ఎప్పుడు భయం పైసలు ఎప్పుడు వస్తుందో అప్పుడు తాగుతాడు. ఉమ్, వినపడదు. ఇంతనే అంట ఘోరం. ఎప్పటి నుంచి అంతనే ఉంటాను. పెండి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అప్పటి నుంచి ఇంతనే ఉన్నారు వాళ్ళు. ఉమ్, గొడవలు భార్యాభర్తలు ఇద్దరు గొడవలే పడతారు. ఉమ్, ఈ మామూలు అవుతుంది, మంచిగా ఉంటారు. పొద్దున రాత్రి గొడవ పడతారు, పొద్దున మంచిగా ఉంటారు ఇద్దరు. ఉమ్. మరి ఏంది అమ్మా, ఏం శిక్ష పడాలి? మా ఆయనకు ఊరిసి చేయాలి. మెయిన్ ఆయన ఎవరు ఉన్నారు, మా బావకు ఎవరున్నారు? ఒకరు ఉన్నారా మా బావ, ఇంకోటి ఉన్నారా? అది మెయిన్ మాకు అది కావాలి.